మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లోని మోపాల్ మండలానికి సంబంధించి అక్కడ బోర్గాన్ గ్రామంలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ పక్కకు కూడా గతంలో శ్మశాన వాటిక ఉండే, ఇప్పుడు దాన్ని పైన కూడా మొత్తం కూడా గుడిసెల్ లాంటివి వేసుకొని ఉన్నారని చెప్పేసి దానిపైన అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు, అది అసలు ప్రభుత్వ స్థలమా మరి ఏంటి అని చెప్పేసి అధికారులు అక్కడికి వచ్చారు. కొంతమంది దానిపైన ఆ గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి కూడా ప్రజావాణులు సైతం ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. మొత్తానికి అధికారుల బృందం వచ్చింది, దానిపైన వెరిఫికేషన్ చేయడానికి అయితే వచ్చారు. మనతో మాట్లాడడానికి మోపాల్ మండలం తహసీల్దార్ రామేశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఏంది అసలు బోర్గాం సంబంధించినటువంటి అదైతే ఆ బ్రిడ్జ్ ఉందో, బ్రిడ్జ్ పక్కకు కూడా చాలా కట్టడాలు అయితే ఉన్నాయి, కొన్ని చాలా రోజులుగా ఉంటున్నాం అంటున్నారు. మరి ఏంది అసలు అది లీగల్గా వాళ్ళకు చెందిన భూమి, అసలు ఏ భూమి గురించి అసలు ఏంటి వివరాలు? నమస్కారం అండి, నా పేరు రామేశ్వర్, తహసీల్దార్ మోపాల్గా పనిచేస్తున్నాను. మాకు ప్రజావాణి నుంచి ఒక పిటిషన్ రావడం జరిగింది. సర్వే నంబర్ 13-14 బోర్గాం పి పాంగ్రాలో ఆనుకొని ఉన్న వాగుబందుకు ఈ 13-14 సర్వే నంబర్ మధ్యలో గల బఫర్ జోన్ భూమి ఉన్నది. అది గవర్నమెంట్కి సంబంధించిన భూమి కాబట్టి దాంట్లో అన్యాక్రాంతం జరుగుతున్నాయి. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మాకు ప్రజావాణి పిటిషన్ ప్లస్ వాళ్ళు చిలక సాయిలు అనే ఆయనతో పాటు ఇంకా 2-3 కలిసి పిటిషన్ పెట్టిన దరఖాస్తును మాకు హైయర్ ఆఫీసర్ నుంచి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దీని మీద విచారణ చేసి ఇన్స్పెక్షన్ చేసి మాకు నివేదిక పంపాల్సిందిగా కోరినందున ఈరోజు ప్రొద్దున బోర్గాం పి పాంగ్రా అనేది మోపాల్ మండల్కి సంబంధించిన విలేజ్, కానీ ఇది బోర్గాం అనేది మున్సిపాలిటీకి పడ్డది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఏరియాకు వెళ్ళింది. అందులో భాగంగా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు, బోర్గాం పి తహసీల్దార్గా నేను, నా సిబ్బంది గిరిదవార్ అండ్ సర్వేయర్తో పాటు ఇరిగేషన్ అంటే వాకు సంబంధించింది ఏరియా ఇరిగేషన్ వాళ్ళకు సంబంధించింది కాబట్టి ఇరిగేషన్ ఏఈ మరియు పోలీస్ సిబ్బంది అంటే ఎన్ఫోర్స్మెంట్ టీంలో పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి ఎస్ఐ సిఐ ఈ బృందంగా ఏర్పడి మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరిగింది. ఈ పిటిషన్ ఆధారంగా మేము చూస్తే అక్కడ స్పాట్కి పోయి చూస్తే అక్కడ వాగు ఉంది, వాగు బందుకు బఫర్ జోన్ ల్యాండ్ ఉంది. ఆ బఫర్ జోన్ ల్యాండ్లో ఖాళీగా ఉన్నది కాబట్టి అందులో కొన్ని పేదల ఇండ్లు కూడా ఉండడం గమనించడం జరిగింది. సరే, అంటే ఎన్ని ఇండ్లు ఉండొచ్చు, ఎప్పటి నుంచి వాళ్ళు నివాసం ఉండొచ్చు వాళ్ళంతా? ఎప్పటి నుంచి అనేది మనకు ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసి నివేదిక పంపినప్పుడు అదని తెలిసి రికార్డు కూడా మేము వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము వెరిఫికేషన్ ఇప్పుడు పోయిన ఇన్స్పెక్షన్ ప్రకారం ఫిలింగా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అది ఎప్పటి నుంచి ఉన్నది, ఎంతమంది ఉన్నది అని ఎంక్వైరీలో వస్తాయి, వివరాలన్నీ వస్తాయి. ఇప్పుడు మాత్రం అది బఫర్ జోన్లో ఇండ్ల కొన్ని 30 నుంచి 50 గజాల మధ్యలో కొన్ని కట్టిన ఇండ్లు ఉన్నాయి. దాంట్లో కొంతమంది దాదాపు సుమారు ఒక 30 వరకు ఉండొచ్చు నివాసం ఉంటున్నారు. కొన్ని ఇళ్ళల్లో ఉంటున్నారు, కొన్ని ఇళ్ళల్లో ఉండలేరు కాబట్టి అది చూడడం జరిగింది. మళ్ళీ అక్కడనే వాగుకు ఉన్న బఫర్ జోన్ ల్యాండ్లో క్రిమిటోరియంస్ ఉన్నాయి, అంటే బొందలు పెట్టినవి, మళ్ళీ కాస్టమ్ చేసేటివి కూడా ఉన్నాయి. కొంత భాగంలో 15 గుంటలు 20 గుంటలు అట్లా విభాగాలుగా ఎవరు ఫెన్సింగ్ వాళ్ళు చేసుకున్నారు. అది కాకుండా కొంత భాగంలో ధోబీ ఘాట్ కూడా నిర్మించబడి ఉన్నది. వాళ్ళ చిన్న టెంపుల్ బందుకే ధోబీ ఘాట్ కూడా నిర్మించబడి ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ క్రిమిటోరియంస్ ఉన్నాయి. ప్రభుత్వ భూమిలో 3 క్రిమిటోరియం ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా కొంత దూరంలో కూడా ఇంకొకటి 2 క్రిమిటోరియంలు కట్టినాయి. అవన్నీ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు, క్రిమిటోరియంగా ఉపయోగించుకుంటే భూమిలో ఉన్నాయి. కొంత భూమి డొనేట్ చేసిన భూమి కూడా అక్కడ గమనించడం, అంటే గ్రేవ్ యార్డ్ గురించి డొనేట్ చేసిన భూమి కూడా ఉన్నది. ఇదంతా కూడా బోర్గాం పాంగ్రా కిందకి వచ్చినటువంటి వాగ్గడ్డకున్న భూమి. ఇది మేము ఇలా గమనించి రావడం జరిగింది. వచ్చిన మేము రికార్డు చూసుకొని మ్యాపులు చూసుకొని అక్కడ ఉన్న ఇదివరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మేము వెరిఫికేషన్ చేసుకొని ఈ నివేదిక అంతా కూడా మేము అధికారులకు నివేదిక రూపంలో పంపించడం జరుగుతుంది. ఆ తదుపరి ఏం జరుగుతుంది అనేది అధికారులు నిర్ణయించిన ప్రకారం యాక్షన్ ఉంటుంది.
వాళ్ళు ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏమంటున్నారు? మరి మీరు వెళ్ళేసరికంటే అధికార గణంతో పాటు వివిధ డిపార్ట్మెంట్లు అందరూ వెళ్ళారు, అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా ఆందోళన కూడా చెందే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ ఏమంటున్నారు మీరు రాకని చూసి? మీరు వచ్చిండ్రు సార్, మేమైతే పేదవాళ్ళము, మాకు ఇల్లు లేవు, ఏం లేదు కాబట్టి ఇలా కట్టుకొని ఉంటున్నాము, కాబట్టి మాకేం లేదు అని పూర్ పెళ్ళేస్తే వాళ్ళు, మేము గమనించినంత వరకు పూర్ పెళ్ళేస్తే. కానీ వాళ్ళు మాకు ఇదివరకు చూయించారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే పెద్దలు ఎవరైనా మన పొలిటికల్ కావచ్చు, వాళ్ళు చూయించింది కాబట్టి మేము ఇంట్లో ఉంటున్నాం సార్. మాకైతే ఇండ్లు కానీ జాగాలు కానీ లేవు, మేమైతే ఉన్నాడు వాస్తవము అని చెప్పడం జరిగింది. మరి ఏంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒకవైపు దీనికి సంబంధించిన వాళ్ళు ప్రజావానికి వెళ్ళారు, తర్వాత వీళ్ళంతా కంప్లైంట్ రూపంలో ఇచ్చారు కాబట్టి మీరు వెరిఫికేషన్ వెళ్ళారు, అంటే వాళ్ళకి ఫర్దర్గా ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది మరి వాళ్ళు? ఇప్పుడు నేను ఒక తహసీల్దార్గా చెప్తున్నాను, వాళ్ళు ఉంటున్నది అక్కడ గుడిసెలు వేసుకొని ఉండొచ్చు, ఫస్ట్ 95 నుంచి కూడా గుడిసెలు వేసుకొని ఉన్నారు అని చెప్పడం జరిగింది వాళ్ళని. ఇప్పుడైతే మేము చూసినంతలో ఇప్పుడు ఆడ సిమెంట్ బ్రిక్తోని మీద రేకులతోని ఉన్న ఇండ్లు ఉన్నాయి, చిన్న చిన్న రూమ్లు, అలానైతే వాళ్ళు నివాసం ఉంటున్నారు. బఫర్ జోన్ కాబట్టి ఎవరికి ఇవ్వడానికి లేదండి అఫీషియల్గా, ఎందుకంటే వాగు ఉంటుంది, వాగు బందుకు బఫర్ జోన్ అనేది కట్టలు కానీ కుంటలు కానీ చెరువులు కానీ బఫర్ జోన్ అనేది కంపల్సరీ ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయంటే పెద్ద పెద్ద వర్షాలు పట్టినప్పుడు కానీ ఏమైనా పైన ఆ కాలువకు పైన ఏమైనా కట్టలు దిగితే కానీ అటువంటివి వచ్చినప్పుడు, పెద్ద వర్షాలు వచ్చినప్పుడు కానీ అవి మునిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది ఎవరికి కూడా ఇవ్వడానికి లేదు, బఫర్ జోన్ కాబట్టి అది సర్వే నెంబర్ ఉండదు. ఆ వాక్కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి అవి ఎవరికి కూడా పట్టాలు కానీ ఇండ్లకు కానీ మేము పర్మిషన్ ఇవ్వడానికి అసలు వీలు లేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్నది అదే సార్, బఫర్ జోనే వాళ్ళు ఇప్పుడు ఉన్న ఇండ్లు అన్నీ కూడా మా సర్వేను కూడా తీసుకెళ్ళినాం కాబట్టి ఆ మ్యాప్ ప్రకారం బఫర్ జోన్లో ఉన్నదని చెప్పడం జరిగింది. ఈ నివేదిక అంతా మేము ఉన్న ఫ్యాక్ట్ అంతా మేము పై అధికారులకు పంపిస్తాం. పై అధికారుల నుంచి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ విధంగా చర్యలు గైకొనపడుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా అక్కడ గత కొన్నేళ్ళుగా అయితే పేదలు ఉన్నారు, మరి వాళ్ళదైతే మొత్తం కూడా ఇది బఫర్ జోన్ కిందకి వస్తుందని చెప్పేసి తహసీల్దార్ గారు చెప్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బిదవారే ఉన్నారని ఒకవైపు చెప్తున్నప్పటికీ కొంతమంది దీనిపైన కూడా ఇదంతా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ అని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి విచారణ సైతం చేపట్టారు. మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది పై అధికారుల నిర్ణయం మేరకు ఉంటుందని చెప్పి తహసీల్దార్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.